ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్పాల్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జస్టిస్ నాగ్పాల్ స్థానంలో కావేరీ భవేజాన్ని నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే కవిత కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ నాగ్పాల్ ను ట్రాన్స్ఫర్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఇప్పటికిప్పుడు జస్టిస్ నాగ్పాల్ బదిలీకి సంబంధించి కారణాలు ఏమైనా తెలిసాయా? రాజేశ్వరి, ప్రస్తుతం నాగపాల్ ఏదైతే ఈ మనీ లాండరింగ్ కి సంబంధించిన వ్యవహారంలో ఆయన జడ్జిగా ఉన్నారు. ఇటీవల కవితకి 7 రోజుల కస్టడీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడం పైన కావచ్చు, ఆయన్ని చాలా కీలకంగా వ్యవహరించారు. గత కొన్ని రోజులుగా కూడా ఆయనే పూర్తిగా కూడా ఈ మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి జడ్జిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే హఠాత్తుగా ఆయనని ఒక్కసారిగా కూడా బదిలీ చేయడం ఏంటి అనే దానిపైన మాత్రం ఇప్పటికీ ఆ సస్పెన్స్ ఏంటి అనే దానిపైన మాత్రం ఒక స్పష్టత అయితే రావట్లేదు. మరోవైపు దీనికి సంబంధించి కూడా ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టుకు సంబంధించి జడ్జిగా ఉన్న నాగ్ స్థానంలో కావేరీ భవేజాన్ని అయితే నియమించడం జరిగింది. ప్రస్తుతం ఇదంతా కూడా ఢిల్లీలో చాలా హాట్ టాపిక్ గా మారింది. చాలా కీలకమైన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో ఒకసారిగా కూడా ఆయన బదిలీ వెనుక కారణాలు ఏంటి అనే దానిపైన ఏ ఒక్కరు కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఇటీవల ఏదైతే 8 సార్లు కోర్టుకి హాజరు, అంటే ఈడీ సమక్షంలో హాజరు కాని పక్షంలో దానికి సంబంధించిన వ్యవహారంలో బెయిల్ మంజూరై దీనికి కారణంగా కూడా అయితే భావించడం జరుగుతుంది. అదే ఈ బదిలీ వెనుక ఉన్న అసలైన రహస్యంగా అయితే ఇక్కడ స్థానికంగా అయితే ఈడీ అధికారులు కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మాత్రం ప్రస్తుతానికి చాలా సెన్సేషన్ గా మారిన ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో కీలకమైన జడ్జిగా ఉన్న నాగపాల్ స్థానంలో వచ్చిన కావేరీ భవేజా ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఈ వ్యవహారాన్ని ఏ విధంగా తెలుస్తారనేది మాత్రం ఉందనే చెప్పాల్సి ఉంటుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.